హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. విశ్వక్ సేన్ గారు రీసెంట్ ఫిలిం లైలా సినిమా ఏ స్థాయిలో రిజల్ట్స్ సంపాదించిందో మనందరికీ చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో దాని రిజల్ట్స్ పట్ల విశ్వక్ సేన్ గారు రియాక్ట్ అయ్యి ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ కూడా పెట్టారు. మన పోస్ట్ ని ఏ విధంగా చూడాలి అండ్ ఈ లైలా సినిమా ఈ స్థాయి రిజల్ట్స్ చూడడానికి గల కారణాలు ఏంటి, మరి ఇప్పుడు విశ్వక్ సేన్ గారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని తన అప్కమింగ్ ఫిలిమ్స్ తీయబోతున్నారు, ఇప్పుడు ఇటువంటి అన్ని అంశాల గురించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు అప్పాజీ గారు సీనియర్ ఫిలిం జర్నలిస్ట్, వాటితో ఒకసారి డిస్కస్ చేసి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్కారం సార్. నమస్తే ఆదిత్య. సార్, లైలా మూవీ విశ్వక్ గారి కెరీర్ లోనే డిజాస్టర్ గా మిగిలిపోవడం చూసాము. ఫుల్ ట్రోలింగ్ కు గురైంది, చాలా విమర్శలు ఆయన మీద వచ్చేస్తాయి. అంటే విశ్వక్ సేన్ అంటే ఎట్లాంటి సినిమాలు మనం ఊహించుకుంటాం, ఒక దాస్ కా దమ్కి, ఒక హిట్, ఒక ఈ నగరానికి ఏమైంది లాంటి అటువంటి స్టోరీస్ ఎంచుకునే ఈ వ్యక్తి లైలా సినిమా ఏ విధంగా చేశారని చెప్పేసి చాలా మంది అభిమానులు కూడా వాపోయారు. ఆ సినిమా కలెక్షన్స్ కూడా అతి దారుణంగా వచ్చాయని చెప్పేసి కూడా చూసాం. ఇప్పుడు ఆయన రియాక్ట్ అయ్యారు, ఒకటి పోస్ట్ కూడా పెట్టారు, అది మనం చూసాం కూడా. మరి ఇప్పుడు ఈ సినిమా ఇంత స్థాయిలో విఫలం అవడానికి కారణం ఏంటి? ఇక మీదట విశ్వక్ గారు ఏ విధంగా సినిమాలు తీస్తారు సార్? ఏ రకమైన స్టోరీస్ ఎంచుకుంటారు? అంటే అపజయాలు అనేవి సర్వసాధారణం. ఇప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, సోహన్ బాబు, చిరంజీవి వీళ్ళందరూ కూడా విజయాలు పరాజయాలు రెండు చూసిన వాళ్ళే కదా అందరూ కూడా. కాబట్టి విశ్వక్ సేన్కి వచ్చిన ఇది కూడా దాన్ని మరీ విపరీతంగా మనం చూడాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు ఫిలిం క్రిటిక్స్ లేకపోతే ఇంకొకరు ఈ సినిమా బాగాలేదు అని చెప్పి చెప్పడం వేరు. ఒక హీరో స్వయంగా ఆ సినిమాలో యాక్ట్ చేసినటువంటి హీరో సినిమా విడుదలైన ఒక వారం రోజుల లోపే, నాకు తెలిసి ఇప్పుడు లాస్ట్ వీక్ రిలీజ్ అయింది, ఇంకా 1 వీక్ కదా, 1 వీక్ ఈ రోజు కరెక్ట్గా 1 వీక్ అవ్వలేదు. అప్పుడే అతను ఆ సినిమా గురించి తను అంటే ఇండైరెక్ట్ గా డిజాస్టర్ అని చెప్పి ఒప్పుకోవడం, ఈ తరహా సినిమా నేను ఇంకా భవిష్యత్తులో చెయ్యను, భవిష్యత్తులో చేసే సినిమాలు గురించి నేను శ్రద్ధ తీసుకుంటాను అంటే ఏంటి, ఈ సినిమా నిరాశపరిచిందనే కదా. ఇప్పుడు ఒక సినిమాకి సంబంధించి అంటే ఇది విశ్వక్ సేన్ స్టార్ట్ చేసిన ట్రెండ్ కాదు యాక్చువల్గా. మన తెలుగులో చాలా మంది హీరోలు ఇలా చేశారు. ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత అది ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోతే ఫ్యాన్స్ కి క్షమాపణ చెప్పడం ఇవన్నీ చేస్తున్నారు. ఇది నాకు తెలిసి ఇది ఒక రాంగ్ ట్రెండ్ ఇది. ఎందుకంటే ఇప్పుడు సినిమా అనేది ఓన్లీ థియేటర్కల్ మాత్రమే కాదు, థియేటర్ల తర్వాత ఓటీటీ, శాటిలైట్, డబ్బింగ్, ఇలా దానికి ఒక సినిమాకి లైఫ్ చాలా రోజులు ఉంటుంది. ఇప్పుడు ఒక సినిమాలో యాక్ట్ చేసిన హీరో తనే నా సినిమా చాలా ఘోరంగా ఉంది, ఇటువంటి సినిమాని నేను భవిష్యత్తులో చెయ్యను, క్షమించండి అని చెప్తే అది ఎలా ఉంటుంది దాని ఇంపాక్ట్ కదా. అంటే ప్రతి సినిమాకి అది హీరోలు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, నిర్మాతలు కావచ్చు, ఎవరైనా సరే అనాలిసిస్ చేసుకోవాలి, పోస్ట్ మార్టం చేసుకోవాలి. ఎందుకు ఈ సినిమా ఇటువంటి ఫలితం వచ్చింది, అది హిట్ అయినా ఫ్లాప్ అయినా తాము చేయబోయే నెక్స్ట్ సినిమాల విషయంలో జాగ్రత్త తీసుకోవడం అనేది తీసుకోవాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో. కానీ ఒక సినిమా రిలీజ్ అయ్యి ఇంకా వారం రోజులు అవ్వకుండానే ఇటువంటి సినిమా చేసినందుకు నేను సిగ్గుపడుతున్నాను, భవిష్యత్తులో ఇటువంటి సినిమాలు నేను చెయ్యను అని చెప్పడం అన్నది కొంచెం అంటే అందులో నేను చెప్పింది బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇప్పుడు దాన్ని ఓటీటీ ఏదో ఒక ప్లాట్ఫామ్ ఓటీటీ రైట్స్ తీసుకుంటారు, ఇంకొకరు డబ్బింగ్ రైట్స్ తీసుకుంటారు, ఇంకొకరు శాటిలైట్ రైట్స్ తీసుకుంటారు. వీళ్ళందరి పరిస్థితి ఏంటి అంటే అతను చెప్పనంత మాత్రాన ఈ సినిమా అక్కడ ఇది అవుతుందని కాదు, కానీ ఆదరణ పొందుతుందా లేదన్నది పక్కన పెడితే ముందు తనే ఒక హీరోని అలా ప్రకటన చేయడం అన్నది నాకు కొంచెం కరెక్ట్ కాదేమో అని నాకు అనిపించింది. అంటే అతను ఈ సినిమాలో అసభ్యత ఎక్కువైందని విమర్శలు నేను స్వాగతిస్తున్నాను, భవిష్యత్తులో నా సినిమాల్లో నేను క్లాస్ సినిమా చేసినా, మాస్ సినిమా చేసినా అసభ్యత అనేది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటాను అన్నాడు. అది ఇప్పుడు ఇమీడియట్ గా ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అతని సినిమా నెక్స్ట్ సినిమా రావడానికి నాకు తెలిసి ఇంకొక 5-6 నెలల లాగా పడుతుంది. సినిమా రిలీజ్ ముందు ఒక 4 రోజుల ముందో వారం రోజుల ముందో నా సినిమాలో లాగా ఎక్కడ దీనికి అసభ్యత అనేది లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం, ఇది క్లీన్ ఎంటర్టైనర్, మాస్, అందరిని అలరించే సినిమా అవుతుంది అని చెప్పి చెప్పొచ్చు కదా. ఇప్పుడే ఆగమేఘాల మీద చెప్పాల్సిన అవసరం ఏముంది? అంటే ఇది అందరు హీరోలు, చాలా మంది హీరోలు దీన్ని చేస్తున్నారు అలాగా. అది ఒక హెల్తీ ట్రెండ్ కాదని నా అభిప్రాయం. ఎందుకు హెల్తీ ట్రెండ్ అని అనుకోవట్లేదు అంటే అంతకుముందు టెంపర్ అప్పుడు అనుకుంటా సార్, జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా అభిమానులకు ఒక హామీ ఇచ్చేసారు, ఇక మీదట
మీరు కాలర్ ఎగురెత్తుకునే సినిమాలను తీస్తారన్నారు, వరుసగా డబుల్ హ్యాట్రిక్ కొట్టేశారు. ఎందుకంటే అంతకుముందు రభస, ఇంకో సినిమా వచ్చింది టెంపర్ సినిమా, ముందు సినిమాల గురించి ఆయన మాట్లాడారు, టెంపర్ గురించి కాదు. టెంపర్ నుంచి అని అన్నారు ఆ ఈవెంట్ లో. అలా వరుసగా హిట్లు కొట్టేస్తారు. ఆ తర్వాత రామ్ చరణ్ గారు వినయ్ విజయ రామ తర్వాత అనుకుంటా అసలు ఆయన కూడా ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు, ఈ సినిమా లెటర్ రిలీజ్ చేశారు అభిమానులకి క్షమాపణలు చెప్తూ. అంటే సినిమాలు ఫ్లాప్ అయిన తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేసి కాదు అంటే ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత, ఒక సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత నేను ఆ సినిమా చేయకుండా ఉండాల్సింది, అలాగా అటువంటి సీన్ లో నేను నటించకుండా ఉండాల్సింది అని చెప్పడం వేరు. సినిమా రిలీజ్ అయిన వారం రోజులకి గురించి మాట్లాడడం అన్నది కొంచెం ఇబ్బందికరమైనటువంటి విషయం నాకు. సార్ ఈ సినిమా అంటే ఈ స్థాయిలో కలెక్షన్స్ చూసుకుంటే సార్, దాదాపు సోషల్ మీడియాలో అక్కడ చూస్తుంటే 2.5 నుంచి 3 కోట్లు వసూలు చేసింది అని చెప్పేసి ఒక ట్రెండ్ అంటే నడిచింది, ఒక రూమర్ వచ్చింది. దాని పట్ల విమర్శలు కూడా, ట్రోలింగ్ బాగా జరిగింది. కనీసం భోజనాల ఖర్చులు రాలేదు, పోస్టర్ల ఖర్చులు రాలేదు అని చెప్పేసి విమర్శలు చేశారు, ట్రోలింగ్ చేశారు. ఆ స్థాయిలో కలెక్షన్స్ వచ్చారో రిపోర్ట్ అయితే తెలియదు, కానీ ఇంత తక్కువ కలెక్షన్స్ రావడానికి ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది, మనకు అంత వివాదాస్పద ఇన్సిడెంట్ పృథ్వీరాజ్ గారిది. అదేమన్నా ఎఫెక్ట్ చూపించింది అంటారా కలెక్షన్స్ మీద? అంటే విశ్వాక్ గారికి ఒక మోస్తారు కలెక్షన్స్ ఉంటాయి మనకు తెలిసిందే, ఫస్ట్ రోజు సెకండ్ రోజు 3 రోజుల పాటు. ఆ కలెక్షన్స్ మీద అదే దెబ్బ కొట్టిందా సార్? అది అంటే సినిమా బాగుండకపోతే ఇంపాక్ట్ ఉంటది తప్ప, బాగున్న సినిమా ఇప్పుడు అంతకుముందు కొన్ని సినిమాలకు కూడా అలాగా బాయ్కాట్ అని చెప్పి చేశారు కదా, చేసినా మరి ఆ సినిమాలు, ఇప్పుడు సాయి పల్లవి సినిమా అంతకుముందు సినిమా బాయ్కాట్ అని చెప్పి అమరన్ సినిమా చేశారు. బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలు బాయ్కాట్ అని చెప్పి చాలా భారీ స్థాయిలో క్యాంపెయినింగ్ చేశారు. అయినా సరే ఆ సినిమా విజయాన్ని అది ప్రభావితం చేయలేకపోయారు. ఈ సినిమా బాగాలేదని చెప్పి ఇప్పుడు హీరోనే 6వ రోజు 7వ రోజు నా సినిమా ఇటువంటి సినిమా నేను చేయకుండా ఉండాల్సింది, భవిష్యత్తులో ఇటువంటి సినిమా చేయనని అనౌన్స్ చేసిన తర్వాత, ప్రకటించిన తర్వాత, ఒక ఇది జారీ చేసి విడుదల చేసిన తర్వాత ఒక లెటర్, ఇంకా జనాలు ఏం చూస్తారు కదా. ఓకే, ఇప్పుడు ఒక సినిమాకి కొన్ని సినిమాలు అంటే ఈ లైలాని కాదు, కొన్ని సినిమాలు ఏంటంటే మొదటి వారం ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ లేకపోయినా 2వ వారం అలా పుంజుకుంటాయి కొన్ని కదా. ఇప్పుడు ఉదాహరణకి దేవర సినిమా ఉంది, ఫస్ట్ ఏమన్నారు, అది బాగా డివైడెడ్ టాక్ వచ్చింది, కష్టం అన్నారు. కానీ చూస్తే అది గట్టెక్కిందా లేదా, కమర్షియల్ గా పెద్ద హిట్ అయిందా లేదా. ఈయన మరి 6వ రోజే నా సినిమా ఇటువంటి సినిమా నేను చేసినందుకు సిగ్గుపడుతున్నాను, భవిష్యత్తులో ఇటువంటి సినిమాలు చేయను, నా సినిమాల్లో ఇక ముందు సినిమాల్లో అసభ్యత లేకుండా జాగ్రత్తలు తీసుకుంటానని చెప్పాడు. ఇంకా ఎవరు చూస్తారు చెప్పి ఆ సినిమాని? చూస్తారు ఎవరైనా? చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే సరే ఈ వారం ఈ సినిమాలు ఏం లేవు చూద్దాం అనుకున్న వాళ్ళు కానీ, లేదు విశ్వక్ సేన్ డై హార్డ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కానీ చూస్తారా? బాధపడుతున్నాను ఈ సినిమా చేసినందుకు కానీ అనౌన్స్ చేసిన తర్వాత హీరో ఫ్యాన్స్ మాత్రం ఎందుకు వచ్చి చూస్తారు? ఇంకా మామూలు ఆడియన్స్ చచ్చిన థియేటర్ జోలి. సార్ విశ్వక్ గారి జర్నీని ఒక్కసారి చూసుకుంటే సార్, మనం ఫలక్నామా దాస్తో ఆయన జర్నీ మొదలు పెట్టారు, అది మంచి హిట్ అయిపోయింది సినిమా, మంచి పేరు వచ్చింది, ఆయనకు గుర్తింపు కూడా వచ్చేసింది. ఆ తర్వాత సినిమా అంటే ఈ నగరానికి ఏమైంది కావచ్చు, లేకుంటే హిట్ కావచ్చు, ఈ సిరీస్ లో కూడా ఈ రెండు కూడా మంచి ఫామ్ అందుకుంది. అరే విశ్వ గారి కొత్త సినిమా ట్రై చేస్తారు, మంచి కాన్సెప్ట్ ఆయన ఎన్నుకుంటారు. ఈవెన్ అశోకవనంలో అర్జున కళ్యాణ్ మనకి కమర్షియల్ గా అంత వర్కౌట్ అవ్వలేదు కానీ మంచి టాక్ వచ్చింది సార్ ఆ సినిమాకి. సో ఇటువంటి సినిమాలు చేసి ఆయన వరుసగా మెకానిక్ రాకీ అని, లైలా అని చెప్పేసి, ఇంకొన్ని మధ్యలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ఇలా వరుస పరాజయాలు చూస్తూ వస్తాం. ట్రాక్ ఏమన్నా మిస్ అయ్యారా? మంచి కాన్సెప్ట్ ఎంచుకునే పాయింట్ నుంచి పక్కకేమన్నా? కెరీర్ గురించి నువ్వు అడిగావు కాబట్టి, అతనికి ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. అంటే ఇక్కడ గాడ్ ఫాదర్స్ కానీ ఎవరు ఏం లేరు. బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక కుర్రాడు చిన్న వయసులోనే హీరోగా ఎంట్రీ ఇచ్చి ఒక ఎన్టీఆర్ లాగా, నాకు తెలిసి ఇప్పటికి కూడా అతను మొన్న అతనే చెప్పాడు 26 or 27 అని అంత చెప్పాడు కదా. కాబట్టి అతను ఈ తక్కువ వ్యవధిలో చేసిన సినిమాలు, ప్రతి సినిమాతో ఏదో కొత్తదనం ఉండేలాగా జాగ్రత్తలు తీసుకోవడం, వీటన్నిటిని బట్టి చూస్తే అతను ఇంకా లాంగ్ ఇన్నింగ్స్ ప్లే చేస్తాడని నాకు అనిపిస్తుంది. అంటే ఏదో ఈ వరుసగా 3 సినిమాలు, ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే ఫ్లాపుల పరంగా హ్యాట్రిక్ కొట్టినట్టే. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాకీ, లైలా 3 సినిమాలు నిరాశపరిచాయి. అయితే ఇక్కడతోటి కెరీర్ ఆగిపోతేమోనని అనుకోవడానికి లేదు. అతనికి లాంగ్ కెరీర్ ఉంది. ఆల్రెడీ తనకంటూ చిన్న ఫ్యాన్ బేస్ లాగా క్రియేట్ చేసుకున్నాడు. సినిమాతో ఏదో కొత్తదనం చూపించాలని తపన పడుతున్నాడు. పైగా ఇప్పుడు ఈ సినిమాతో అసభ్యత అనేది సినిమాలో ఉంటే దాన్ని ఆదరించే వాళ్ళకంటే కూడా అసహించుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనే విషయాన్ని అతను ఇప్పుడు గ్రహించాడు కదా. ఎవరో ఒకరిద్దరు ఎంజాయ్ చేస్తారు కానీ అసభ్యతను ఎవరు ఇది చేస్తారు కదా. అది కూడా రియలైజ్ అయ్యాడు కాబట్టి తన భవిష్యత్తులో తను చేసే
సినిమాల్లో అసభ్యత లేకుండా జాగ్రత్తలు తీసుకుంటానని అతను ఆల్రెడీ అతను చెప్పున్నాడు కాబట్టి ప్రస్తుతానికైతే అతని కెరీర్కి ఏం డోకాలేదు. ఓకే. అండ్ సార్ ఆయన మీద ఉన్న ఇంకొక విమర్శ ఉంది, ఆయన సినిమా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కూడా వేలు పెడతారు అని చెప్పేసి. అంటే దాస్ కదమ్కి ఆయన డైరెక్ట్ చేసుకున్నారు, మిగతా సినిమాలు వేరే వాళ్ళు డైరెక్ట్ చేస్తున్నప్పుడు ఈయన ఇన్వాల్వ్ అవుతారు అని చెప్పేసి విమర్శ ఉంది. అంటే అర్జున్ తో హీరో అర్జున్ గారి వివాదంలో మనం చూసాం, అంటే ఆయన ఇన్వాల్వ్ అయ్యి చేయొచ్చు అని చెప్పేసి ఒక వివాదం నడిచింది అప్పుడు. అప్పటి నుంచి కూడా ఆయన మీద, విశ్వ గారి మీద ఈ విమర్శ అయితే ఉంది. సో అదేమన్నా సినిమాల మీద ప్రభావాలు చూపిస్తున్నాయా సార్? అంటే ఈ సినిమా అంటే సినిమా సక్సెస్ అయితేనేమో ఒకలాగా ఉంటది, ఫెయిల్యూర్ అయితేనేమో ఇలా ఉంటది. అంటే జనరల్ గా మనం చూస్తుంటాం ఎన్టీఆర్ లాంటి లెజెండ్స్ ఒకసారి డైరెక్టర్ కి ఓకే చెప్పి స్క్రిప్ట్ ఓకే చేసిన తర్వాత సెట్కి వెళ్ళిన తర్వాత అసలు ఎందులోనూ ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు కాదు. అసలు ఏం చేయమంటే అది చేయడం, వాళ్ళకి తెలిసినా కూడా ఇదేదో చాలా చెత్తగా తీస్తున్నాడని తెలిసినా కూడా చెప్పేవాళ్ళు కాదంట. అది ప్రతి హీరో కూడా ఫాలో అవ్వాలి. నువ్వు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎన్ని సూచనలు ఇవ్వాలనుకున్నా, మార్పులు చేయాలనుకున్నా, ఏదైనా సరే సెట్కి వెళ్ళడానికి ముందు స్టోరీ డిస్కషన్ టైంలోనే టేబుల్ మీద అవన్నీ జరగాలి. నీకేదో డౌట్ ఉంది, లేకపోతే ఇంకేదో ఇక్కడ ఇంప్రూవ్ చేయాలని అనిపించింది, లేకపోతే ఇంకో రకంగా తీస్తే బాగుంటుందేమో అని అనిపించింది, ఇంకో వెర్షన్ ఏదైనా ఉంటే ఇలాగే ఏదైనా సరే ముందే ఒక్కసారి కదా, ఎంత పెద్ద డైరెక్టర్ అయినా సరే. కాబట్టి అటువంటివి చేయకుండా ఉంటేనే, అంటే అతను ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతాడు, ఏంటి ఇంటర్ఫియర్ అవుతాడా, ఇన్వాల్వ్మెంట్ ఏంటన్నది మనకు తెలియదు. కానీ ఒకవేళ అలా చేసి ఉంటే మాత్రం మిగతా డైరెక్టర్లు కూడా గబుక్కున ఎందుకు అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతాడంట, ఇంటర్ఫియర్ అవుతాడంట, మనకి ఎందుకు అని చెప్పి కొంతమంది మంచి డైరెక్టర్స్ అసలు అతను అప్రోచ్ అవ్వకుండా ఉండే ప్రమాదం కూడా ఉంటది కదా. ఓకే కదా, కాబట్టి ఒకవేళ నిజంగా అతను అటువంటి చేసి ఉంటే ఈ సినిమాల్లో అవి, దానివల్ల అతను ఆల్రెడీ కొంత నెగిటివ్ రిజల్ట్ చూశాడు కాబట్టి భవిష్యత్తులో అటువంటి చేయకుండా ఉంటే మంచిది. ఓకే. సో ఇక నుంచి ఆయన ఖచ్చితంగా అంటే అసభ్యత లేకుండా మాస్ అండ్ క్లాస్ సినిమాలు తీస్తానని చెప్పేసి ఒక హామీ అయితే ఇచ్చేశారు. సో అటువంటి విశ్వక్సేన్ చూడొచ్చు. ఎన్టీఆర్ గారు ఫ్యాన్ ఆయన, ఎన్టీఆర్ గారు కూడా అప్పుడు టెంపర్ టైమ్ లో హామీ ఇచ్చారు, అది నెరవేర్చుకున్నారు, వరుసగా 6 హిట్స్. ఇప్పుడు ఆయన అభిమాని కూడా అదే దూరంలో వెళ్తారనుకోవచ్చు సార్. అవును, అంటే చెప్పాను కదా, తను రియలైజ్ అయినట్టుగా అలా ఉంది ఆ లెటర్. భవిష్యత్తులో అసభ్యతకి పెద్దపీట వేయకుండా, అసలు దానికి తావు లేకుండా నేను సినిమాలు తీసేలా జాగ్రత్త తీసుకుంటా అన్నాడు. పైగా వరుసగా ఒక హీరోకి 3 ఫెయిల్యూర్స్ రావడం అన్నది, అది కూడా అప్కమింగ్ స్టేజ్ లో ఉన్న హీరోకి బ్యాక్ టు బ్యాక్ 3 సినిమాలు డిసప్పాయింట్ చేయడం అన్నది ఖచ్చితంగా చాలా క్రూషియల్. కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాగా ఇటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో తన మీద, ఆ విమర్శలకు తావు లేకుండా తన యాటిట్యూడ్ ని కానీ తన దీన్ని కానీ మలుచుకుంటే అతనికి ఇంకా కొంతకాలం ఏంటి హ్యాపీగా అతను సినిమాలు చేసుకుంటూ వెళ్ళొచ్చు. లేదు ఇలాగా ఏదో తను చేసిన సలహాలు సజెషన్స్ వల్ల ఒక సినిమా హిట్ అయ్యి, దానివల్ల నేను చెప్పడం వల్ల సినిమా హిట్ అయిందని ఒక భ్రమలో ఉంది, ప్రతి సినిమాకి అలాగా ఇంటర్ఫీర్ అయిపోయి లేనిపోయిన సలహాలు సూచనలు ఇచ్చి డైరెక్టర్ కన్ఫ్యూజ్ చేస్తే ఫలితాలు తేడాగా ఉంటాయి. అప్పుడు ఇంకా ఈ హీరోగా కాకుండా ఇంకా సినిమా ప్రొడక్షన్ చేసుకోవడం, ఇంకోటి చేయడం, లేదు నిజంగా అతనిలో అంత పట్టు ఉంటే తనే డైరెక్షన్ చేసుకోవచ్చు కదా, ఎవరొద్దంటారు కదా. ఇప్పుడు ఆయన బేసిక్ గా ప్రొడ్యూసర్ కూడా కదా, కొన్ని సినిమాలు ఆయన ప్రొడ్యూస్ చేస్తున్నాడు. నీకు నిజంగా డైరెక్షన్ మీద అంత పట్టు ఉంది, అంత ఇంట్రెస్ట్ ఉందంటే నువ్వు డైరెక్షన్, నువ్వే ప్రొడ్యూసర్, నువ్వే హీరో కమ్ డైరెక్టర్ గా సినిమా చేసుకుంటే సరిపోతుంది కదా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.